హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్నాక్ బాల్స్ మై యూట్యూబ్ ఛానల్. అందరికి స్వాగతం సుస్వాగతం అది చెప్తారు కదా. వన్ మోర్ వన్ మోర్ Okay. వన్ వన్ ఇప్పుడు చేశాడు. Hi guys. Hi guys. Hi guys. Hi, hello guys. చెప్పరా అందరూ ఒకేసారి నువ్వు మాట్లాడారా అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. హాయ్ గైస్, వెల్కమ్ టు స్నాక్ బాల్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య యువత ఎన్నో కొత్త విషయాలు ట్రై చేస్తుంది. అందులో ఒకటి పనికిరాంది యాక్చువల్గా. దీన్ని జూమింగ్ చేయరు, రియాక్షన్ వీడియోస్. ఈ రోజు మనం దాంతోనే స్టార్ట్ చేయబోతున్నాం. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని బాగుండబోతున్నాయి, బట్ రియాక్షన్ వీడియోతో స్టార్ట్ చేయబోతున్నాం. ఈ రోజు రియాక్షన్ వీడియో ఏంటి? కార్తిక్ కాసినా చెప్పు. మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Game changer. బాగా లేసాం వెనకాల. శంకర్ గేమ్ చేంజర్ గురించి మాట్లాడే ముందు, గేమ్ చేంజర్ లోకి వెళ్లే ముందు ఒక్క డౌట్ ఉంది నాకు. శంకర్ ఫిలిమ్స్ ఈ మధ్య మనం ఎన్ని చూసినా కూడా అన్ని పొలిటికల్ రిలేటెడ్ లేదా పొలిటీషియన్స్ మీద ఏదో కించపరిచినట్టు, మనం సామాజిక ప్రజల్లాగా మనం ఏదన్నా పొలిటికల్ గా ఏదన్నా చూసినప్పుడు దాని మీద మనం రియాక్ట్ అవ్వలేం, ఎందుకంటే అది మనకి తిప్పి కొడుతుందని తెలుసు. సో అందుకని కానీ ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏమన్నా చేయొచ్చు. సో శంకర్ లో ఏదో ఎక్కడో అక్కడ ఒక బాధ ఉండిపోయింది, పొలిటీషియన్స్ మీద ఒక గ్రడ్జ్ ఉండిపోయింది అని అనిపిస్తుంది. అది కరెక్టేనా మహేందర్? కాబోయే ఎమ్మెల్యే పొలిటిషియన్స్ కాదేమో. బేసిక్ శంకర్ ఎప్పటి నుంచో సోషల్ కాన్సెప్ట్స్ తీసుకొని వర్క్ చేస్తాడు. సో సోషల్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు పొలిటిషియన్స్ పక్క ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో మైట్ బి ఈస్ పాయింటింగ్ అవుట్ సోషల్ ఇష్యూస్ అనుకుంటా, నాట్ సోషల్ Politics or something. పొలిటికల్ social issues. Might be social issues, not exact political. పొలిటికల్ గ్రడ్జ్ అనుకోలేం కానీ యా సోషల్ ఇష్యూస్. ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ ఇష్యూ అండర్లైన్ చేసి అదే ఒక మెయిన్ థీమ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ద లైక్ కోర్ ఎమోషన్ ఆఫ్ ద మూవీ. సోషల్ ఇష్యూ శంకర్ సినిమాల్లో ఇంకోటి ఎక్కువ మనం జూమ్ ఇన్ చేయాల్సింది ఏంటంటే విజువల్స్. ఇప్పుడు మీ ఇద్దరు పెట్టుకున్నారు బ్యాక్గ్రౌండ్ లో, అలా ఉంటాయి సినిమా. మామూలుగా కాదు. Hello, 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 hello. ఎలా ఉంటాయంటే దిల్ రాజు మళ్ళీ థియేటర్కి వెళ్ళి లేకపోతే స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పలేడు అనమాట. పాట కావాలా, పాట ఇరుక్కుం, ఏది కావాలో అదన్నీ ఇరుక్కుం అని చెప్పలేడు, ఎందుకంటే పాటకి 200 కోట్లు వెళ్ళిపోతాయి, 20 కోట్లు అయిపోతాయి. 200 కోట్లు సరే, ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేసుకుని బతుకుతారు మనం. 200 కోట్లు అంటే 200 కోట్లు పెట్టి పాట తీశాడు. ఏంటది? నానా హైరానా. అది కంపోజిషన్ తమనంత తీసుకున్నాడేమో కానీ 200 కోట్లు పిక్చరైజేషన్ దండం పెట్టాలి. భయ్యా ఈసారి బెనిఫిట్ షోస్ లేవంట. దిల్రాజు గుండు కొట్టుకుంటాడో లేకపోతే ఇంకా చుట్టూ పెంచుకుంటాడో చూసుకోవాలి. కానీ బెనిఫిట్స్ లేకపోయినా పర్లేదు, గ్లోబల్ స్టార్. ఆ లార్జ్ స్క్రీన్ లో గ్రాండ్ విజువల్స్ చూస్తుంటే వచ్చే ఫీల్ వేరు. మళ్ళీ కంటెంట్ విజువలైజేషన్ పెద్దది. ఆయనకున్న మైండ్ లో ఉన్న తిరిగే విజువల్స్ ఆయన ఊహించుకునేవి అంత గ్రాండ్ గా ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీద కూడా అంత గ్రాండియర్ గా అనిపిస్తుంటది మనకి. నా పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు శంకర్ స్టోరీ రాసి డైరెక్షన్ చేస్తే అంత ఆడలేదు, కానీ వేరే స్టోరీ చేస్తే ఇట్ కెన్ డైరెక్ట్ వెరీ వెల్. మైట్ బి కార్తిక్ సుబ్బరాజు మంచి రైటర్, మనం చూసినాం ఫిలిమ్స్. సో శంకర్ డైరెక్షన్ కాబట్టి మైట్ బి కాదు, హోప్స్ ఉన్నాయి. అంటే శంకర్ లో సామ్సంగ్ రాయ్ కంటే పెన్సిల్ పార్టీ సాధ్య ఉన్నాడంటూ అంతే అంతే ఒక రకంగా అంతే చెప్తా. నాకు చూస్తున్నారు కదా శంకర్ ఫ్యాన్స్. సరే, మహేందర్ ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ చూసాక మాట్లాడుకుందాం. ఓకే, Sure. ప్లేయింగ్ ద ట్రైలర్. అగ్రికల్చర్. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు, కానీ అది 1,00,000 జీవాలకి ఆహారం. నేను మీ దగ్గర అడిగేది కూడా ఆ ఒక్క ముద్ద మాత్రమే. కలెక్టర్ కి ఆకలిస్తుందంట, ఓ ముద్ద అన్నం అడుగుతున్నాడు. అరే అన్నం మీద ఉంది కదా.
ఐ థింక్ దట్ ఫుటేజ్ ఇస్ అయితే ఆయన ఫాదర్ రైట్ అయి ఉండొచ్చు. విజువల్ చూసావా? బ్రాండెడ్ విజువల్స్. కలర్ గ్రేడింగ్ ఎట్లుంది? కలర్స్ వైబ్రేట్. నేను సైడ్ సత్యం మనిషి స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, బాడీ మాత్రమే సైడ్ లో వెళ్తుంది. బ్రహ్మాజీ ఎవరైనా మీ భార్యని కొన్ని సెకండ్స్ గుచ్చి గుచ్చి చూస్తా ఉంటే ఇలాగే వదిలేస్తారు సార్. తను ఎవరు ఒక్క సెకండ్ నుంచి చూడలేరయ్యా. అవును సార్. మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామ, ఒప్పుకో. బొబ్బిలి మోపిదేవి అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Have a blast. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను చనిపోయే వరకు IAS. అరే ఆ స్టూడెంట్ లుక్ బ్రూస్లీ లుక్ లో అర్థమైందిరా? అయ్యిందా? రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్ అన్ప్రెడిక్టబుల్. సరే కానీ అన్ప్రెడిక్టబుల్. ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, చాలా షేడ్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎక్కువ స్కోప్. ఒక షాప్ లో చూస్తే యాక్టింగ్ మొత్తం ఫుల్ జూమ్ ఇన్ కెమెరా పెట్టినట్టున్నాడు. నాన్న అని చెప్పి ఇట్లా చేసినప్పుడు ఎమోషన్స్, రామ్ చరణ్ యాక్టింగ్ లో, రామ్ చరణ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎస్పెషల్లీ RRR లో పవర్ఫుల్ రోల్ తర్వాత ఇంటెన్సిటీ ఇంకా పెరిగింది లో. అదే అనిపిస్తుంది. ఏమంటారు కార్తిక్ గారి బ్రెయిన్ మొత్తం ఆఫీస్ మీదే ఉంది. ఆఫీస్ మీద లేదు కానీ 4 షేడ్లు ఫాదర్ క్యారెక్టర్, సన్ క్యారెక్టర్స్ రెండే షేడ్స్ అంటున్నా. షేడ్స్ లైక్ షేడ్స్ క్యారెక్టరైజేషన్ లో షేడ్స్ గురించి చెప్తుండే. ఓకే అండ్ ఏంటంటే అతనికి పెద్ద టాస్క్ అది. 4 క్యారెక్టర్స్ లో 4 డిఫరెంట్ గా బిహేవ్ చేయాలి. మనకంత పదాలు వచ్చి సావవు కానీ రెండు రోల్ అయితే అర్థమైందిరా. ఒకటి ఫాదర్, ఒకటి సన్ లో ఫస్ట్ ఆడు కొడుకు, తర్వాత IPS అవుతాడేమో నాకు తెలిసి. మేబీ IAS అది కలెక్టర్ పోలీస్ ఆఫీసర్ కూడా కదరా. పోలీస్ ఆఫీసర్ కదరా. డైలాగ్ ఆయన అన్నది వచ్చేదాకా నేను IAS అని కదా. IPS కూడా అయ్యాడు కదా. నువ్వు 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్, నేను లైఫ్ లాంగ్ IAS. ఆ డైలాగ్ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఉన్నాడు కదా. IAS పోలీస్ లాగా డిస్గైజ్ అయ్యి బయటికి వచ్చాడేమో, లేకపోతే అక్కడ ఎంటర్ అయ్యాడేమో. అరే ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు, ఎవరైనా కొంచెం మా కియారా పాప గురించి మాట్లాడరా. ఆ ప్లేస్ లో అదే నువ్వు వదిలేరా. ఐ వాంట్ టు టాక్ అబౌట్ SJ సూర్య. అరే SJ సూర్య అసలు ఫినామినల్ యాక్టర్. అసలు శనివారంలో చూసి నా ఫేవరెట్ యాక్టర్ నాని పక్కన ఆయన చూసి అసలు మైండ్ పోయింది. ఆయన ఎవరితో చేసినా స్క్రీన్ డామినేట్ చేస్తాడు. వాయిస్ మెయిన్ వాయిస్ మేనరిజమ్స్ రా. SJ సూర్య ఇచ్చే మేనరిజమ్స్ అది వేరే వాళ్ళంతో ఊహించలేము. అది బాగుంటుంది కాబట్టి ఊహించచ్చు.
ఇందుకు మంచి సెలెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ. కానీ నాకు ఎక్కడ అరే నాకు కానీ మొత్తం ట్రైలర్ మొత్తంలో నాకు ఎక్కడ హై అనిపించిందంటే లాస్ట్లో అరే వాడు అసలు ఏం చేశాడరా అంటే ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు. గూస్ బంప్స్ రాదు అయితే అంత ఏం చేశాడు అసలు. అది ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ టాస్క్ అయి ఉంటుంది. లాస్ట్ లో మెసేజ్ ఇచ్చేది అగ్రికల్చర్ అనేది మెయిన్ థీమ్. నువ్వు డైలాగ్ కూడా చూసావా? 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద తినకుండా ఉంటే ఏం కాదు. ఒక పెద్ద పొలిటీషియన్ అన్ని బదులు ఒక కోర్టులో కొన్ని కోట్లు వదిలేస్తే అవి సామాన్య ప్రజలకి ఆ ముద్దని బ్లాక్ మనీ తోటి కంపారిజన్ అనుకుంటా. ఎందుకంటే ఆ సీన్ చూస్తే మనీది ట్రాన్సిషన్ చూపిస్తాడు, మనీ చూపిస్తాడు. అదే నీకు శంకర్ సినిమాల్లో మెయిన్ ప్లాట్ ఆర్ సైడ్ ప్లాట్ లేకపోతే సబ్ ప్లాట్ ఏదో ఖచ్చితంగా లంచం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. భారతీయుడు చూసుకో, శివాజీ చూసుకో, అన్ని చాలా కామన్ ఉంటుంది. కాకపోతే నీకు విజువల్ యానిమేషన్ చూసావా? ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో ఉన్న అమౌంట్ మనీ అంత టెన్షన్ పడుతుంటాడు. గేమింగ్ మొత్తం గేమింగ్ వరల్డ్ లాగా ఉంటుంది. సో అష్టదిగ్బంధనం చేశాడంటావా ధ్రువలాగా? ధ్రువ పేరు ఎందుకు లేదు అంటే అష్టదిగ్బంధనం చేసి సూర్యని ఎందుకంటే ఎస్ జే సూర్య సీఎం కదా. మీకు ఈ రామ్ చరణ్ రామ్ నందన్ ఐఏఎస్ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? లుక్స్ గురించి అడుగుతున్నా నేను. లుక్స్ రామ్ నందన్ ఐఏఎస్ ఆయన పేరు అంటే బానే అనిపించింది నాకు. బియర్డ్లెస్ లుక్ తో ముస్టాచ్ అయితే RRR లో మనం చూసేసాం. ఇక్కడ ఏంటంటే బియర్డ్లెస్ విత్ లెస్ ముస్టాచ్ ఒక డిఫరెంట్ కొంచెం యాక్చువల్లీ లుక్ బానే అనిపించింది నాకు. ఫాదర్ క్యారెక్టర్ అంత సెట్ గా అనిపించింది. ఐ మీన్ ఆ లుక్స్ సెట్ గా అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ చెప్పలేదు. ఇంటర్నల్ సోర్సెస్ నుంచి వచ్చిన ఒక లీక్ అంటే ఫ్లాష్ బ్యాక్ అనేది అసలు గూస్ బంప్స్ ఇచ్చే ఫ్లాష్ బ్యాక్ అంట. అంటే క్యారెక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది కదా, అప్పన్న. ఫాదర్ క్యారెక్టర్ అప్పన్న. శంకర్ చెప్పింది కూడా ఏంటంటే, శంకర్ గారు చెప్పింది అప్పన్న క్యారెక్టర్ అసలు గూస్ బంప్స్ వస్తాయి క్యారెక్టర్ చూస్తే అని చెప్పారు. మొత్తం దానికి హై అయితే ఇచ్చారు బానే ఆ క్యారెక్టర్ కి ఎస్పెషల్. మరి చూడాలి మనోడు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయ్యాడా, ఐఏఎస్ నుంచి ఐపీఎస్ అయ్యాడా. ఇప్పుడు చూడాలంటే ఇప్పుడు ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ ఏదైతే అదే ఫాదర్ క్యారెక్టర్ చేసిన అదేదే ఏమైతే ఉందో వైఫ్ క్యారెక్టర్ అంజలి చేశారు కదా. అంజలి నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ లోకి వచ్చేస్తే కొడుకు రామ్ చరణ్ అంటే ఐఏఎస్ రామ్ చరణ్ ఒక రామ్ నందన్ ఫ్యాక్టరీ దీనిలోకి వెళ్తున్నప్పుడు అప్పటికి అంజలి బతికి ఉన్నట్టు. అందుకే 280 days షూట్ చేశారంట. 280 days 280 days వర్కింగ్ డేస్. రామ్ చరణ్ నే 192 days తన కంటే ఐ మీన్ తన డేస్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి 192 days. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ ఈ స్టోరీ అనుకున్నప్పుడు శంకర్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ని పెట్టి చేద్దామని అనుకుని స్టార్ట్ చేసింది. బట్ ఫైనల్ గా అది రామ్ చరణ్ చేతికి వచ్చింది. దిల్ రాజ్ సజెస్ట్ చేశారు రామ్ చరణ్ అయితే కరెక్ట్ ఉంటాడు ఈ రోల్ కి. అదే బట్ హీస్ గుడ్ ఇన్ దట్ రోల్ నాకు అనిపించింది. క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ చేస్తే అది ఎప్పుడైనా హిట్. అండ్ ఇంకా సుకుమార్ గారు చెప్పారు మొన్న ఈవెంట్ లో, ఓపెన్ గా చెప్పారు ఇప్పటిదాకా రామ్ చరణ్ చేసిన సినిమాల్లో క్యారెక్టరైజేషన్ ఉన్న రోల్స్ చాలా తక్కువ. సో అప్పుడు నేను రంగస్థలం రాసుకున్నప్పుడు క్యారెక్టరైజేషన్ రాస్తే క్యారెక్టర్ బాగా వస్తుంది, చరణ్ పర్ఫార్మెన్స్ డెవలప్ అయ్యింది అని చెప్పి నేను అప్పుడు అలా రాశాను. అండ్ తర్వాత ఇప్పుడు ఇది అనిపిస్తుంది అనేసి ఆయన ఓపెన్ గా చెప్పారు. క్యారెక్టరైజేషన్ ఏ డైరెక్టర్ ఉన్నా హైలైట్ చేయడానికి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ కి లేదా ఆ రోల్ కి ఏదో ఒక డిసబిలిటీ ఇస్తారు. అలాగా ఇప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ ఫిలిమ్స్ చేశాడు భలే భలే మగాడివే గానీ, లేకపోతే మొన్న వెంకటేష్ ఏదో సినిమా వచ్చింది అది కానీ. సో మర్చిపోయి ఒక డిసబిలిటీ పెడితే ఏంటంటే స్క్రిప్ట్ కి ఆటోమేటిక్ గా ఎంటర్టైన్మెంట్ యాడ్ అవుతుంది. మరి గేమ్ చేంజర్ లో ఇప్పుడు రామ్ చరణ్ డిసబిలిటీ ఏమేమి అనుకుంటున్నారు? రామ్ చరణ్ డిసబిలిటీ ఏమేమి ఉంటుంది అనుకుంటున్నారు? ఫ్లాప్ కాకపోతే యాంకర్ ఇష్యూస్ ఉన్న పర్సన్ గా చూపించారు కదా ఆల్రెడీ. కోపం మేబీ ఫ్యామిలీకి ఇంకా ఐ మీన్ ఇంకా ఎమోషనల్ అయి ఉండొచ్చేమో. మేబీ ఫ్యామిలీ అంటే ఆఫ్ కోర్స్ ఉంటుంది. భారతీయుడులో సిద్ధార్థ్ లేదా గట్టిగా ఉంది ఆఫ్ కోర్స్.
సో యా జనవరి 10th మన శంకర్ మామ భారతీయుడు కొడతాడా లేదా? I personally want all critics to shut their mouths. మనోడు రామ్ చరణ్ ఫ్యాన్ అన్నమాట. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, బట్ ఎప్పుడంటాడా తమన్ కూడా ఎప్పుడు ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అంటాడా? ఈసారి భయపడ్డా అని చెప్పిండు. ఎందుకంటే శంకర్ సినిమా కదా, శంకర్ సినిమా భయపడ్డా అని చెప్పిండు. ఎందుకంటే అఫ్ కోర్స్ తమన్ కెరీర్ స్టార్ట్ అయింది శంకర్ శంకర్ ఒక గురువులో చూస్తాడు. శంకర్ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళందరూ ది గ్రేట్ ఏఆర్ రెహమాన్, హరీష్ జయరాజ్. జనరల్ గా ఏఆర్ రెహమానే చేస్తారు ఆయనకి. తమన్కి ఆఫర్ రావడం అంటే పెద్ద ఆఫర్ అసలు చెప్పాలంటే. సో ఐ పర్సనల్లీ లవ్ శంకర్ ఫిలిమ్స్. చిన్నప్పుడు నేను యాక్చువల్లీ నేను పెద్ద హాలీవుడ్ సినిమాలు చూసింది లేదు. చిన్నప్పుడు నాకు హాలీవుడ్ సినిమా అంటే శంకర్ సినిమానే. అంటే నాకు ఊహ తెలిసాక తెలిసింది ఏంటంటే అవన్నీ శంకర్ సినిమాలు అని చెప్పి, ఈ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని తెలిసి ఆ ఊహ వచ్చినప్పుడు తెలిసింది. సో అంత పెద్ద డైరెక్టర్, అన్ని మ్యాసివ్ స్కేల్ సినిమాలు తీసిన డైరెక్టర్, ఇండియన్ 2తో ఒక నీ మీద నమ్మకం పోయింది అని అనిపించుకున్నంత డైరెక్టర్ అయితే కాదు. యాక్చువల్లీ ఇండియన్ 2 కూడా ఏంటంటే క్లైమాక్స్ వల్ల కొంచెం అలా అనిపించిందో, లేకపోతే అలా క్లైమాక్స్ మేబీ స్టోరీ ఇండియన్ 3 పెట్టేసి ఇల్లాజికల్ థింగ్స్ ఆల్సో, ఇల్లాజికల్ సీన్స్ కూడా కొంచెం అయింది. బట్ సినిమా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఇస్ ఎ ఫ్యాంటసీ. ఓకే, సినిమా ఇస్ డజంట్ ఎగ్జిస్ట్. స్మాల్ డౌట్ నా కోసం, నాకు వచ్చిన ఒక చిన్న స్మాల్ డౌట్ ఏంటంటే, ఏదైనా ఒక మూవీ ట్రైలర్ కానీ లేకపోతే ఒక మూవీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కానీ ద బ్యాక్గ్రౌండ్ ఫాంట్, ద బ్యాక్గ్రౌండ్ థీమ్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ ఇస్ సమ్వేర్ రిలేటెడ్ టు మూవీ. సో ఇక్కడ మొత్తం చెస్ బోర్డ్ ని యూజ్ చేశారు. నాకు అనిపించింది ఏంటంటే, అండ్ మైహోం భుజం ముందు చెస్ బోర్డ్ పెట్టి దానిలో డాన్స్ వేస్తున్నట్టు ఒక షాట్ ఉంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అక్కడ నాకు ఏమనిపించింది అంటే, ఏమైనా చెక్మేట్ చేస్తాడా రామ్ చరణ్? అసలు వాడు ఏం చేశాడు రా అంటే, అఫ్ కోర్స్ ఎవరైనా చెక్మేట్ చేసినప్పుడు మనకు అది అనిపిస్తుంది. అంటాడు అండ్ గేమ్ చేంజర్. What is the checkmate? How did he do that? సరే, అవుట్ ఆఫ్ ద కంటెస్ట్ ఒకసారి రిప్లై ఇస్తాను. వాడు ఏం చేశాడో తెలియాలంటే ముందు నీకు మా దేవర కథ తెలియాలంటే దేవర కథ వినాలా? మొన్న ఎవడో ఈరోజు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత న్యూ ఇయర్ కి ఏం చేసావు అంటే, నేను ఏం చేశానో తెలియాలంటే ముందు నీకు దేవర కథ తెలియాలని చెప్తున్నాను. రాజమౌళి బ్రేక్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ గా నాకు ఇది కూడా ఒక డౌట్. ఇది ఒకసారి చెప్పు, రాజమౌళితో ఎవరు యాక్ట్ చేసినా, రాజమౌళి సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా కూడా దాని తర్వాత వచ్చే సినిమా ఫ్లాప్ అవుతుంది, యావరేజ్ అవుతుంది, అలా ఇలా అవుతుంది అని చెప్పారు. ఎన్టీఆర్ దాన్ని బ్రేక్ చేస్తాడు అనుకుంటే ఎన్టీఆర్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేశాడు. ఈ మైత్ ఇంకా ఉంది, ఇప్పుడు గేమ్ చేంజర్ కట్ చేస్తుందా లేదా? యాక్చువల్లీ ఇంకోటి చెప్పాను, ఇక్కడ రాజమౌళి చాలా పెద్ద డైరెక్టర్, శంకర్ చాలా పెద్ద డైరెక్టర్. వీళ్ళిద్దరు ఒకరికొకరు కాంపిటీషన్ అనుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము. ఇప్పుడు కూడా ఇద్దరిని నమ్మి 100 కోట్ల సినిమాలు ఎప్పటి నుండో తీస్తున్నారు కదా. పాయింట్ అబ్జర్వ్ చేసావా? వాళ్ళు ఇద్దరు డైరెక్టర్స్, నాట్ రైటర్స్. అంటే మీరు and but still they can highlight the content which is made by the writer. ఒక రైటర్, ఇప్పుడు రైటర్ అప్పుడే అయిన అనుకో, మనకి వ్యూ ఉంటది, ఎట్లా తీయాలా అనే వ్యూ ఉంటది. వీళ్ళు ఒక వేరే వ్యూ ని తీసుకొని ఇంత గ్రాండ్ ఇస్తుంటే ఓకే ఏంటి నువ్వు ఇచ్చే వ్యూ నేను తీస్తాను సరే. సరే, మ్యూజిక్ ఏమంటారు మరి? మ్యూజిక్ అన్ని డిపార్ట్మెంట్లు మాట్లాడేసాం. అంటే కలర్ గ్రేడింగ్ కొంచెం వైబ్రెంట్ ఉందని అనిపిస్తుంది. కలర్ గ్రేడింగ్ కొంచెం వైబ్రెంట్ ఉంది కదా. నాకు కూడా అనిపించింది. శంకర్ సినిమాల్లో అన్ని కలర్స్ అనేవి ఎక్స్పెక్టెడ్, బట్ మరి ఇంత వైబ్రెంట్
కొంచెం వైబ్రెన్స్ తగ్గిస్తే బాగుంది అనిపించింది. బట్ తెలీదు అదే ఈ మన సాంగ్స్ లో ఉందిరా, అదే సాంగ్స్ లో ఉంది. మన స్క్రీన్ అలా కనిపిస్తుందేమో 70mm లో చూడాలి ఎలా ఉంటుందో మరి. ఆ సాంగ్స్ లో కూడా గ్రాఫిక్స్, కాయిన్ ఫ్లిప్పింగ్, అదే వాటర్ డ్రాప్ వచ్చేసి అది ఇవన్నీ ఒకసారి. సో ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టాప్. శంకర్ మేకింగ్ పాయింట్ స్పాట్ అని కనిపిస్తుంది. మేకింగ్ అనే షార్ట్స్ ఎవ్రీథింగ్. మ్యూజిక్ సంగతి ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ సాంగ్స్ అంటే మ్యూజిక్ అంటే నాకు అంటే 2003 లో బాయ్స్ కి తమన్ శంకర్ ఫస్ట్ కలిసి వర్క్ చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వర్క్ చేశారు వాళ్ళిద్దరు. కరెక్ట్ కరెక్ట్. ఐ థింక్ సో 2003 కదా బాయ్స్ మూవీ. 2003 or 4 ఐఎమ్ నాట్ షూర్, గుర్తులేదు ఇయర్. బట్ అప్పుడే నేను పిల్ల బచ్చా అప్పుడు. నేను అప్పుడే 1 year బేబీ. మరి 1 year సరే, నేను 2002 born. అప్పుడు ఇప్పుడు మళ్ళీ వర్క్ చేశారు, కానీ మ్యూజిక్ ఎలా ఉంది అనేది అది నేను అడుగుతున్నా. అంటే అసలు మామూలుగా అయితే ఏంటది, తమన్ కి ఉన్న త్రివిక్రమ్ కి ఇద్దరే క్లయింట్లు, పెద్దనాయుడు చిట్నాయుడు. కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్కోప్ వచ్చారు, చూడాలి మరి. కొత్త అవకాశం వచ్చింది. అదే కాదు, ఇప్పుడు లైన్ గా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి తమన్కి. ఓజీ, నెక్స్ట్ ఓజీ ఉంది. అరే ఈ మ్యూజిక్ తీసుకెళ్ళి ఓజీ కొట్టుకొని ఉంటే చాలరా బాబు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ కల్ట్ చూపిస్తాం. బాగుంటే దండేస్తాం, బాగాలేదనుకో ఫోటో దండేస్తాం. మామూలుగా ఉండదు మాకు. ఇప్పుడు అలాగే అంటారులే, 2-3 ఏమైనాక తన సాంగ్స్ ఫేమస్ చేస్తారు. కరెక్టే. అంటే తిప్పి కొట్టినా, రిపీట్ లో కొట్టినా, తిప్పి కలిపేసి కొట్టినా ఆ మ్యూజిక్ బాగుంటుంది సార్. ఈ మధ్య వచ్చే సాంగ్స్ కూడా అలాగే ఉంటాయి కదా, ఫస్ట్ సెకండ్ వినేటప్పుడు బాగా అనిపించవు, కానీ రిపీటెడ్ మోడ్ లో వింటూ ఎక్కుతాయి, మెల్లగా ఎక్కుతాయి. ఈజ్ ఎ గ్రేట్ మ్యూజిషియన్ యాక్చువల్లీ. బట్ దీనికి ఎలా అనిపించింది అది చెప్పండి. అంతకంటే ఎక్కువ పెద్ద ఈజ్ ఎ గ్రేట్ దొంగ, అంటే మనసు హృదయాన్ని తస్కరించుట. ఇంకా ఇలా వెళ్తా మ్యూజిక్ ఎన్నో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాడెవడో వి లవ్ యూ తమన్నా అనే మధ్యలో మింగేశాడు అనమాట. వి లవ్ యూ తమన్నా అని వచ్చింది. తమన్నా పాత సాంగ్స్ వింటుంటాను ఇప్పటికీ నేను డైలీ, మంచి ఊపిస్తుంటే. మొన్న న్యూ ఇయర్ కి. సో దీనికి ఎలా అనిపించింది సాంగ్స్? ఓకే, మ్యూజిక్ గట్టిగానే కొడతాడు, కానీ థియేటర్ లో పూనకాలు తెప్పిస్తాడా? ఐ జస్ట్ మీగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ. థియేటర్ లోనే తెలుస్తుంది కదా అది థియేటర్ లో 10th దాకా ఆగాల్సిందే. ఇప్పుడు మరి 10th దాకా ఆగాల్సిందే. ఓకే, సినిమా గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలాసేపు అయిపోయింది. సో మొత్తానికి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ వి విష్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అమిత్ని బ్రేక్ చేయాలి. So from our bottom of our hearts, from Snack Bowl Cinema, we wish global star Ram Charan a huge success, and I personally want all critics to shut their mouths because Shankar is going to back. అరే నాకు ఒక్క చిన్న కంప్లైంట్ రా. అసలు ఈ క్రిటిక్స్ కానీ రివ్యూవర్స్ కానీ లేకపోతే ఐమాక్స్ బయట నుంచి చెప్పేవాళ్ళు కానీ అన్నన్ని కోట్లు పెట్టి అక్కడ వాళ్ళు కష్టపడి తీస్తే వీళ్ళు బయటకు వచ్చి టపిక్ మని చెప్పేస్తారేంట్రా, బాలేదు, దరిద్రంగా ఉంది. చెప్పకూడదు, పాజిటివ్స్ చెప్పాలి, నెగిటివ్స్ చెప్పాలి, న్యూట్రల్ గా చెప్పాలి, ఓవరాల్ రేటింగ్ చెప్పాలి, అంతే బస్. అంతే. పాయింట్లు చెప్పరా? పాయింట్ చెప్పనా? బాలేదు బాగా ఏం చేస్తున్నారు నువ్వు అసలు? అదంతా కష్టపడి సినిమాలో ఏం లేదు మొత్తం. నాకు అసలు ఇప్పటికీ కూడా బాగా అసలు ఫస్ట్ కొన్ని సినిమాల రేంజ్ పడిపోవడానికి రీజన్ వీళ్ళు రివ్యూలు విని పోయేటోడు సినిమాకి వెళ్ళట్లేదు. రివ్యూస్ లేకుండా ఇచ్చిపోయి. నాకు ఒక లైన్ గుర్తొచ్చిందిరా. నేనింత సినిమాలో కృష్ణానగరి మామ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లైన్ ఉంటుంది ఏంటంటే, సరదాకి మీరంతా మా సినిమాలే చూస్తారండి, అయినా మేమంటే ఓ చిన్న చూపులేండి. కరెక్ట్. ఐ ఫీల్ ఒక హీరో అంతమంది ఫాలోవర్స్ని గెలుచుకున్నాడు అంటే ఆబ్వియస్లీ వాళ్ళ టాలెంట్ లేకుండా అంత గెలవడు. నువ్వు ఆ హీరోని పట్టుకుని వాడు వీడు సరే అన్నావు, పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఆబ్వియస్లీ నువ్వు తప్పదు నీకు ఫేస్ చేయడం. బట్ అట్లీస్ట్ షో సమ్ రెస్పెక్ట్. ఎందుకంటే అట్లీస్ట్ మన తెలుగు హీరోస్ కానీ రెస్పెక్ట్ ఇవ్వంటారా?
వాడు వీడు అందరిలో కూడా తప్పలేదు. నువ్వు అనే విధానం ఇప్పుడు మావాడు మనవాడు అంటే పర్లేదు, ఆ వాడు పర్లేదు. ఆడేం చేశాడు అంటారు కదా. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఐ ఫీల్ సినిమాని చూసేవాళ్ళు సినిమాని సినిమా లాగా చూడట్లేదు. రైట్. సో క్రిటిక్స్ ఎక్కువైపోయి జడ్జ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. మనకి క్యాస్ట్ కంటే క్రూ కంటే ఇంకో సి ఎక్కువైపోయింది. అది అన్నెసెసరీ క్రిటిక్స్ వల్ల మనం ఫోర్త్ సి యాడ్ చేయాలి. కట్టింగ్ ద క్రిటిక్స్. సినిమా యూనిట్ ఎంతైతే అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో కదా. క్రిటికల్ సినిమా చూడడం అనేది చాలా చాలా ప్రశాంతంగా. జనాలు కూడా ఆలోచించాలి. ఒకసారి సినిమాకి వెళ్ళే ముందు మీరు మీ సొంత ఒపీనియన్తో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళండి. ఎవడో చెప్పింది మీరు విన్నారంటే మీకు ఇండివిజువాలిటీ ఉందిరా, ఇంకా బొక్క. మీ ఇండివిజువాలిటీ ఉందిరా అంటే ఒక డిసిషన్ మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఒకటి చెప్పింది నువ్వు వినేసి నువ్వు ఆధారపడుతున్నావా? అరే నువ్వు ట్రైలర్ చూసావు, నువ్వు అంటే ప్రమోషన్ కంటెంట్ చూసావు, నీకు నచ్చిందా? ఆన్లైన్ పడిచి డైరెక్ట్ వెళ్ళిపో చూసే, అంతే. నీకు నచ్చలేదా నువ్వు చూసి చెప్పు, నచ్చలేదు. ఒక సినిమా మొత్తం చూసావు, ఒకడు వచ్చి సినిమా ఫ్లాప్ అన్నాడు అనుకో, వాడికి నచ్చకపోయిండొచ్చు, నీకు నచ్చింది నువ్వు చెప్పు ధైర్యంగా. ఇంకొకటి తెలుసా, ఒక సార్ట్ ఆఫ్ పీపుల్ ఎలా తయారయ్యారంటే, ఒక సెట్ మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళాడండి, మా బామ్మది ఆల్రెడీ వెళ్ళాడు, నచ్చలేదంట, బాగాలేదంట. డబ్బులు సేవ్ చేసుకున్నా అంటే అరే నువ్వు చూడలేదు పెట్టలేదు, డబ్బులు ఎలా అంటావు? నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో కదా, నీ వ్యూ డిఫరెంట్ కదా. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయకుండానే రివ్యూ ఇవ్వడం ఎలా అయిపోయిందో తెలుసా? ఇప్పుడు కొన్ని చెప్పకూడదు, కొన్ని అమెజాన్ ప్రొడక్ట్స్ కి రివ్యూలు వాడు కొనకుండానే వేస్తాడు ఉంటాడు చూడు, అట్లే ఉంది ఇది. సో సరే నేను మాత్రం నేను కాస్ట్ కి క్రూ కి యూనిట్ కి ఎలాగైతే ఇదేంటది అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఆల్ ది బెస్ట్ చెప్దాం అనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను క్రిటిక్స్ కి కూడా ఒక మెసేజ్, ఒక చిన్న ఫ్రెండ్లీ మెసేజ్ ఇద్దాం. బాబాయ్ మనందరం ఒకటే, సినిమాల గురించి క్రిటిక్స్ ఇచ్చి లైఫ్ స్టైల్ చేసుకున్నారు మీరు, అది ఓకే, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోవచ్చు, మీరు రివ్యూయర్లు అవ్వచ్చు, దానివల్ల యూట్యూబ్ నుంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు, బట్ జెన్యూన్గా ఇవ్వండి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఎంత పెద్దదైపోయిందంటే మిమ్మల్ని నమ్మి కొంతమంది వెళ్ళకుండా మానేశారు. దాని తర్వాత ఏమవుతుంది, ఇన్స్టాగ్రామ్ లో స్లోగన్లు వస్తాయి, వి ఫెయిల్డ్ హియర్, టిఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని. అలాగే రాకూడదు. మనం ఏంటంటే మంచి సినిమా వచ్చినప్పుడు మంచి సినిమా అప్పుడే ఆదరించాలి. ఇప్పుడు ఏదో జీవితం ఇలా మారిపోయింది కాబట్టి ఆరెంజ్ మంచిగా అనిపించకూడదు, ఆరెంజ్ వచ్చినప్పుడే మంచిగా అనిపించాలి. అది కూడా రామ్ చరణ్ ఫిల్మ్ బై ద వే. ఇప్పుడు కూడా అంతే, గేమ్ చేంజర్ అనేది గేమ్ చేంజింగ్ గా ఉంటుందా లేదా. సినిమా బాగాలేదంటే నిర్మమాటంగా బాగాలేదని చెప్పు, బాగున్న దాన్ని చెడగొట్టకు, లేని దాన్ని లేపకు, అంతే. అని నువ్వు రివ్యూ ఇచ్చినట్టు ఇవ్వు, గ్రడ్జిగా తిట్టేసి నువ్వు ఒపీనియన్ చెప్తూ రివ్యూ అనకు మళ్ళీ, అంతే. అది ఒపీనియన్, అది నీ ఇండివిజువల్ రివ్యూ, ఇట్ ఈస్ నాట్ ఎ కలెక్టివ్ రివ్యూ. ఓకే. అండ్ సో విత్ ఆల్ లవ్ టువర్డ్స్ సినిమా, వి విష్ అవర్ టీమ్ ఆఫ్ గేమ్ చేంజర్ a very great success and all the best from team Snack Ball Cinema. అందరం జాన్ 10th కి కలుసుకుందాం. సినిమా బాగుండాలి, టిఎఫ్ఐ బాగుండాలి, టిఎఫ్ఐ మన కెరీర్ లో ఏమైనా పర్లేదు, టిఎఫ్ఐ అదే కోరుకుంటున్నాం, అప్పుడే మేము బాగుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్, కీప్ లైకింగ్ అవర్ కంటెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి అమ్మా, గంట కొడితే దేవుడు గంటలాగా కొట్టారు కదా యూట్యూబ్ లో, కొట్టండి ఒకసారి అలా గంట కొడితే మాకు అలా సబ్స్క్రైబర్లు పెరుగుతారు, కంటెంట్ ఇంకా. మీరు చేయాల్సింది ఏమీ లేదు, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, పక్కన ఉన్న గంట బెల్లని నొక్కి పెట్టండి, మేము ప్రతిసారి మీ ముందుకు వచ్చి కనబడతాం, వినపడతాం. బాయ్ గైస్, గుడ్ నైట్. బాయ్ గైస్.